ఆలోచన చేయకుండా ఒక విలువైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకుంటున్న మరి ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు దేవుడు కోరుకునే గృహాలు అనే టైటిల్ పెట్టుకోండి అందరూ కూడా. ఇది మెయిన్ టైటిల్ అండి. దేవుడు కోరుకునే గృహాలు అన్నది మెయిన్ టైటిల్ అయితే, అందులో సబ్ టైటిల్గా క్రీస్తును కోరుకున్న గృహము ఏది. ఈరోజు టైంని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశము, అందులో సబ్ టైటిల్గా క్రీస్తును కోరుకున్న గృహము ఏది, లేదంటే క్రీస్తును ఆహ్వానించిన గృహము ఏది అన్నది ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి మనం చూడగలిగితే దేవుని మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుని వాక్యం వినే విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా మనము ఆసక్తితో ఉండాలి. రెండవది, మనము ఆశ కలిగి ఉండాలి. అందుకే మీరు ఆయన మాటలు వినడానికి వేగిరపడండి అన్నాడు. దేవుని మాటలు వినడానికి మనము వేగిరపడాలటండి, తొందరపడాలటండి. దేవుని మాటలు వినాలి అని తొందరపడాలట. అలాగే జీవము గల దేవుని దర్శించుటకు మన ప్రాణము ఆనందముతో కేకలు వేయాలి. నేను ఎప్పుడు మందిరానికి వెళ్తాను, నేను ఎప్పుడు దేవుణ్ణి దర్శిస్తాను, నేను ఎప్పుడు దేవుని మాటలు వెళతాను అన్న తృష్ణ ఎప్పుడు కూడా మనలో ఉండాలి. ఈరోజేమో ఫుల్గా వస్తారు. ఈ మొదటి ఆదివారం ఫుల్గా వస్తారు, రెండో ఆదివారం కొద్దిగా తగ్గుతారు, అంతేనమ్మా. మూడో ఆదివారం ఇంకా తగ్గుతారు, నాలుగో ఆదివారం ఇంకా తగ్గుతారు, ఐదో ఆదివారం. కాబట్టి ఒకటే, దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. రెండవది, దేవుని మందిరానికి రావడానికి మనము వేగిరపడాలి. ఒక వారం మీరు దేవునికి ఒక వారంలో ఒక రోజు టైం ఇస్తే మిగిలిన 6 రోజులు ఆయన మీకు టైం ఇస్తారు. అది గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. మనం నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు క్రీస్తును ఆహ్వానించిన గృహము ఏది, లేదంటే క్రీస్తును కోరుకున్న గృహము ఏది అనేది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి చూడగలిగితేనండి, మరి గాస్పల్స్ అని మనకు సువార్తలు బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు కొత్త నిబంధనలో మనకు కనబడతాయి. ఈ 4 సువార్తలలో ప్రత్యేకమైన సువార్త ఏంటన్నప్పుడు లూకా సువార్త ప్రత్యేకమైన సువార్త. ఇటు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తకు భిన్నముగా క్లారిటీగా ఉన్న సువార్త ఏదైనా ఉందంటే ద గాస్పల్ ఆఫ్ లూక్ అన్నాడు. ద గాస్పల్ ఆఫ్ లూక్ అంటే లూకా సువార్త అనేది ఈ మిగిలిన సువార్తలకు చాలా క్లారిటీగా ఉంటుందండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంతకీ ఈ లూకా సువార్త ఎవరు రాశారు అన్నప్పుడు ఆయన ఎవరు అంటేనండి, వైద్యుడైన లూకా గారు రాసినదే లూకా సువార్త. ఆయన ఎవరంటే, ఆయన వృత్తి ఏంటండి? ఆయన వృత్తి వైద్యుడు. ఈజ్ ఎ డాక్టర్ అంటండి. ఆయన ఒక డాక్టర్ రాసిన గాస్పలే ఈ లూకా సువార్త. వైద్యుడు అంటేనండి, వైద్యుడికి చాలా ఓర్పు సహనం ఉంటుంది. ఉంటుందా? వైద్యులకు ఏముంటుందంటే ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఎందుకంటే ఓర్పు సహనం వైద్యులకు ఉంటుంది అన్నప్పుడు రకరకాల మనుషులు వస్తారు వైద్యుల దగ్గరికి. వృద్ధులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు. రకరకాల మనుషులు రకరకాల రోగాలతో రకరకాల ప్రాంతాల నుండి ఇదిగోనండి మరి వస్తూ ఉంటారు వైద్యుల దగ్గరికి. అందరినీ డీల్ చేయాలి. వీళ్ళందరినీ కూడా రకరకాల రోగాలు, రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతాల నుండి మనుషులు వచ్చినప్పటికీ వీళ్ళందరినీ డీల్ చేసేది మాత్రము ఒక వైద్యుడే. అందుకే వైద్యులకు చాలా ఓర్పు ఉంటుంది, ఆ వైద్యుడే రాసిన మరి సువార్తనే ఈ యొక్క లూకా సువార్త. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ లూకా గారిని సంబోధిస్తూ వైద్యుడని మెన్షన్ చేసి ఇంకా ముందు ఒక పదాన్ని యాడ్ చేశారు. వైద్యుడని సంబోధిస్తూ ముందు
అపోస్తులైన పౌలు గారు కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతాము. 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతాం. కొలసీయులకు రాసిన పత్రిక 4:14 చదవండి. లూకా అను ప్రియుడైన వైద్యుడును, లూకా అను ప్రియుడైన వైద్యుడును, వైద్యుడు అందులో ప్రియుడైన వైద్యుడు, ప్రియుడైన వైద్యుడు. ఇప్పుడు మనము ఒక డాక్టర్ ఉంటే చెప్పండి అన్నా, మంచి డాక్టర్ ఉంటే చెప్పండి అన్నా, ఏమంటామండి? డాక్టర్లలో ఇంకా మంచి డాక్టర్, దీనికి ఎవరైతే మంచిగా చూస్తారో చెప్పండి అన్నా. అలాగే ఇక్కడ కూడా పౌలు గారు అంటున్నారు, మంచి ప్రియమైన వైద్యుడు, వైద్యుడు. ఆ వైద్యుడు రచించినదే లూకాసు వార్త. ఆయన మరొకటి కూడా రాశాడు గ్రంథము, అదే అపోస్తులుల కార్యముల గ్రంథము, అపోస్తులుల కార్యముల గ్రంథము. ఇటు మీరు ఆలోచన చేయగలిగితేనండి, క్రొత్త నిబంధనలో మనం చూడగలిగితే ఇటు సువార్తలలో లూకా సువార్త, అటు మిగిలిన పుస్తకాలలో ఈ అపోస్తులుల కార్యముల ఈ గ్రంథము అనేది, ఈ రెండు పుస్తకాలు ఏంటంటే ఇదిగోనండి, మిగిలిన పుస్తకాలన్నిటికీ ఇదిగోనండి ఒక వారధి లాంటిది. ఇప్పుడు మీకు అపోస్తులుల కార్యముల గ్రంథం బైబిల్లో లేదు అనుకోండి, అసలు మీకు సంఘం ఎలా ప్రారంభమైందో, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఈ సంఘము ఎంత హింసపడిందో, ఈ అపోస్తులు చేసిన కార్యాలు మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఏ గ్రంథం ఉండాలి? అపోస్తులుల కార్యముల గ్రంథం ఉండాలి. అందుకే ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఈ రెండు పుస్తకాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి ఇదిగోనండి లూకాసు వార్త, రెండవది అపోస్తులుల కార్యములు. అయితే ఈ వైద్యుడైన లూకా గారు లూకాసు వార్తలో ఎక్కువగా గృహాల మీద ఆయన ఫోకస్ చేశాడు. దేని మీద ఫోకస్ చేశాడండి? గృహాల మీద ఆయన ఫోకస్ చేశాడు. అందుకే దీనికి మరొక పేరు ఏంటంటే ద గాస్పల్ ఆఫ్ హౌసెస్ అన్న పేరు కూడా ఉంది. లూకాసు వార్తకు మరొక పేరు ఏంటంటే ద గాస్పల్ ఆఫ్ హౌసెస్ అన్న పేరు కూడా ఉంది. ఎందుకంటే వైద్యుడైన లూకా గారు ఎక్కువగా గృహాల మీద ఆయన ఈ యొక్క మరి ఇళ్ళ మీద ఆయన ఫోకస్ చేసినట్టుగా లూకాసు వార్త చదివితే మనకు అర్థమవుతుంది. మరి ప్రారంభాధ్యాయంలో మనకు ఎవరు కనపడతారు అంటే ఒక యాజకుల కుటుంబం మనకు కనపడుతుందండి. ఏ కుటుంబం కనపడుతుందండి? యాజకుల కుటుంబము. ఆ కుటుంబము మనందరికీ తెలుసు, ఎవరంటే జకరయ, ఎలిజబెతులు. వాళ్ళ ఏజ్ మీరు ఆలోచన చేయగలిగితే ఎలా ఉన్నారు అంటే అండి, వాళ్ళు నిండు వృద్ధులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే కడు వృద్ధులుగా ఉన్నట్టుగా మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఇటు యాజకుల కుటుంబము, తర్వాత వృద్ధాప్యంలో పండిపోయారు. అంటే ఎప్పుడు రాలిపోతారో తెలియదు, కానీ వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవితం మీరు ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ న్యాయ విధుల ప్రకారము బ్రతుకుతూ దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్న కుటుంబమే జకరయ్య, ఎలిజబెతుల కుటుంబము. ఇక వాళ్ళకు ఒక కొరత ఉందండి. ఏంటో కొరత అన్నప్పుడు వాళ్ళకు ఒక సంతానం కావాలి, ఒక కుమారుడు కావాలని దేవునికి ప్రార్థిస్తున్నారు. దేవుడు వారి ప్రార్థన విని ఎలిజబెత్ అమ్మగారి యొక్క గర్భాన్ని తెరిచాడు. ఎప్పుడు తెరిచాడు? ఏ వయసులో తెరిచాడు? ఏ వయసులో అంటే ఇక రాలిపోవడానికి రెడీగా ఉన్నారు. అందుకే అక్కడ రాయబడిన పదం ఏంటంటే బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. అంటే ఆ టైంలో గర్భఫలం పొందుకుంటుందా అంటే ఆ టైంలో గర్భఫలం పొందుతుంది. అది సాధ్యమేనా అంటే అది సాధ్యమే. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. చాలా మంది అంటారు
అది అసలు అది కుదరదండి, అది అసాధ్యం అండి అని చాలా మంది అంటారు. కానీ మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన కన్యక ద్వారా పుట్టించగలడు, స్త్రీ ధర్మము నిలిచిపోయిన ఆయన పుట్టించగలడు, ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టిస్తాను అన్నాడు. అలాగే బహుకాలము గడిచిన వృద్ధులకు కూడా ఆయన పిల్లలు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మీకు కొన్ని చదివి వినిపిస్తానండి. తర్వాత మీరు ఎవరైనా చూడాలనుకుంటే నా దగ్గర చూడండి. 25 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత భగవంతుడు 45 ఏళ్ల వయసులో మాకు 2 కమలలను పిల్లలనిచ్చి ఆశీర్వదించాడు. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు అబ్రహాం గారికి ఎప్పుడు పుట్టారు పిల్లలు? అమ్మా, ఎన్ని సంవత్సరాలు వేచినాడు ఆయన? ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడితే 100 సంవత్సరాలప్పుడు అబ్రహాము గారికి పిల్లలు పుట్టారు. ఇదొకటి అయితేనండి. మరొకటి కూడా మీకు చూపిస్తాను. మరొకటి ఏంటంటే, వీళ్ళు కేరళ దంపతులు 35 సంవత్సరాల నిరీక్షణ తర్వాత సిసి అంటే 55 ఏళ్ల వయసులో 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఎంతంటే ఆమె వయసు 55 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు? మ్యారేజ్ అయిన 35 సంవత్సరాల తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టారు. ఇదొకటి అయితేనండి, ఇది కేరళ దంపతులు అయితే. మరొకటి చూపిస్తాను. మరొకటి ఏంటంటే 76 ఏళ్ల వయసులో తల్లి అయిన మహిళ. ఇథియోపియా దేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆ మెకెలే ప్రాంతానికి చెందిన మెథిన్ ఓగస్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాను సహజ సిద్ధ పద్ధతిలోనే గర్భము దాల్చినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇంత వయసు అండి, 76 ఏళ్ల వయసులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అందుకేనండి ఈ సైన్స్ ప్రకారం ఇది కాదండి అని అనకండి. ఎందుకంటే సైన్స్ వేరు, దేవుడు వేరు. దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని. అందుకేనండి బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారు. ఆ టైంలో ఎలిజబెత్ తమ గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఇక మనము ముందుకు వెళ్ళగలిగితే అందరం కూడా లూకా సువార్త గుర్తుంచుకోండి. లూకా గారు గృహాల మీద ఫోకస్ చేశాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం మనం చదువుతాం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఎవరండి? జకరయ్య గారు. సేవ చేయు దినములు కంప్లీట్ అయినప్పుడు, సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ ఆరాధన అయిపోయింది అనుకోండి, అందరూ మీ ఇంటికి వెళ్తారా? మీ గృహాలకు వెళ్ళిపోతారు కదా. అప్పుడు కూడా సేవ అయిపోగానే, ఆయన సేవ చేయ దినములు అయిపోగానే ఆయన తన ఇంటికి వెళ్ళాడు. మొట్టమొదటి గృహం మనకు కనబడుతుంది. ఎవరి గృహము? జకరయ్య ఎలిజబెత్తుల గృహం. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇక నంబర్ 2 మీరు చూడగలిగితే అదే లూకా సువార్త మొదటి అధ్యాయము 56వ వచనాన్ని మనం అందరం కూడా చదువు. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళాను. ఇది ఎవరండి? మరియమ్మ గారి గృహము. ఇంతకుముందు మనం చదువుకున్నది జకరయ్య ఎలిజబెత్ల గృహం అయితే ఇది మరియమ్మ గారి గృహం. అంటే ఒకే అధ్యాయంలో 2 గృహాలు మనకు కనపడుతున్నాయి. ఇక 3వ గృహం మనం చూడగలిగితే లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని అందరం చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం దయచేసి చదువుకుందాము. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను వద్ద తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను కనుక ఆమె విషయమై
ఆయన యొక్క మనవి చేసుకొని. ఇక్కడ మనం చూడగలిగితే మూడవ గృహము ఎవరిదండి? సీమోను గృహము. సీమోను గృహము అంటే పేతురు గారి గృహము, మూడవ గృహము. రైట్. ఇక మనం చూడగలిగితేనండి నాలుగవ గృహం మనం చూడగలిగితే అదే లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము. డైరెక్ట్ 6వ వచనం చదువుతున్నాము. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నాలుగో గృహమే శతాధిపతి గృహము. నాలుగో గృహం ఏమంటండి? శతాధిపతి గృహం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నాకు అంత అర్హత లేదు. అంటే ఇది నాలుగవ గృహము శతాధిపతి గృహం. అయితే ఇక ఐదవ గృహం మీరు చూడగలిగితే లూకా సువార్త 8వ అధ్యాయము 40, 41, 42 వచనాలు చదువు. వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొని అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చాలా సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఇది ఎన్నో గృహం అండి? ఐదో గృహము సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు గృహము. ఇది ఐదో గృహం. అయితే ఇక 6వ గృహాన్ని మీరు చూడగలిగితే త్వరగా 6వ గృహము దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 10వ అధ్యాయము 38వ వచనం. అంతట వారు ప్రయాణమై పోగుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. 6వ గృహము మార్తా గృహము. అలాగే 7వ గృహాన్ని కూడా మీరు చూడగలిగితే మనందరికీ తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇది ఎన్నో గృహం అంటే? ఇది 7వ గృహము, జక్కయ్య గృహం, పొట్టి జక్కయ్య గృహము. ఇక 8వ గృహాన్ని మీరు చూడగలిగితే అదే లూకా సువార్త 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. 22వ అధ్యాయము 10వ వచనము, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళ కూడా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి. ఇక్కడ మీరు చూడగలిగితే ఇదే యేసు క్రీస్తు వారు పస్కా ఆచరించిన గృహం. అది ఎవరి గృహం అంటే నీళ్లు మోసుకొని పోవచ్చున్న ఒకటి గృహము. ఇక్కడికి ఎన్నయ్యమ్మా చెప్పాలి? 8 గృహాలు అయ్యాయి. చివరి గృహము అదే అధ్యాయంలో 22వ అధ్యాయంలో 54వ వచనాన్ని మనం చదువుతాము. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయేది. ఇది ఎవరి గృహం అంటే? ప్రధాన యాజకుని గృహము. ఇప్పుడు మొత్తం ఎన్ని గృహాలు అయ్యాయి? ఎన్నయ్యమ్మా? 9 గృహాలు. ఎన్ని గృహాలు కనపడుతున్నాయి? లూకా సువార్తలో 9 గృహాలు కనపడుతున్నాయి. అందుకే ఏమని చెప్తున్నాం మనము? ఈ లూకా సువార్తలో ఉన్న మరొక పేరు ఏంటంటే ద గాస్పల్ ఆఫ్ హౌసెస్ అన్న పేరు ఉన్నాయి. అందుకే ఇప్పుడు 9 గృహాలు మనకు కనపడుతున్నాయి. మన టైటిల్ ఏంటండి? ఏంటమ్మా? అది మెయిన్ టైటిల్. సబ్ టైటిల్ ఏంటిది? క్రీస్తును కోరుకున్న గృహం ఏది అన్నది మీరు వింటాను అంటే మరి శ్రద్ధగా ఆ
గృహం ఏదో చాలా జాగ్రత్తగా చెప్తాను, మీరందరూ వినవలసిందిగా మనం చేస్తున్నాను. ఇందులో ఈ 9 గృహాలలో క్రీస్తును కోరుకున్న ఒక గృహం గురించి చెప్పి త్వరగా నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆ గృహమే లూకాసు వార్త 8వ అధ్యాయము. త్వరగా మరి దయచేసి మనము చదువుకుంటూ ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి మనం అందరము కూడా చదువుకుందాం. వారు ఆయన చేర్చుకున్నది అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చాలా సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఈ గృహానికి మనము పెట్టే టైటిల్ ఏంటంటే, ఈ గృహానికి మనం ఇచ్చే ఆ టైటిల్ ఏంటంటేనండి, యేసును ఆహ్వానించిన గృహము, క్రీస్తును ఆహ్వానించిన గృహము, లేదంటే క్రీస్తును కోరుకున్న గృహము. క్రీస్తును తమ ఇంటికి రావాలని కోరుకున్న గృహమే ఇదిగోనండి ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు గృహము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు యాయీరు తన గృహంలోనికి రావాలని యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆహ్వానించాడు? ఎందుకండి చెప్పాలి? మా ఇంటికి రావాలి అని యాయీరు ఎందుకు యేసుక్రీస్తు వారిని తన గృహంలోనికి ఆహ్వానించాడు? ఎందుకంటేనండి ఆయనకు ఒక్కగాను ఒక కుమార్తె ఉంది. ఆమె వయస్సు 12 సంవత్సరాలు. ఇక ఆమె చనిపోవడానికి రెడీగా ఉంది. ఈమెను యేసుక్రీస్తు వారు బ్రతికిస్తాడు అన్న విశ్వాసము ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయీరులో ఉన్నది కనుకనే ఇప్పుడు ఆయన వెళ్ళి యేసుక్రీస్తు వారిని మా ఇంటికి రావాలని ఆయనను ఆహ్వానించాడంటే ఈ యాయీరు ఎవరంటేనండి ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మనం కనపడుతున్నాము. నాకు ఒకటే ఒక కుమార్తె, ఎందుకంటే ఒకగాను ఒక కుమార్తె, ఆమె వయసు 12 సంవత్సరాలు. ఆ వయసులో ఇక చావడానికి రెడీగా ఉంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. నిన్ననో మొన్న జరిగిందండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ డే స్కూల్కి పంపించారు. ఆ ఫస్ట్ డేనే ఆమెకు లాస్ట్ డే అయింది. వ్యాన్ దిగిందండి, ఇట్లా వ్యాన్ దిగుతారు కదండి. ఈ వ్యాన్ ఇటు సైడ్ నుంచి దిగుతారు, ఇటు సైడ్ నుంచి దిగి ఇలా వస్తుంది అనమాట. ఇటు సైడ్ నుంచి దిగి ఇలా ముందుకు వస్తున్న క్రమంలో ఈ డ్రైవర్ ఏం చేశాడంటే ఈ వ్యాన్ ముందుకు కదిలించాడు. ఆ వ్యాన్ కింద పడిపోయి అక్కడే స్పాట్గా ఆ చిన్న పాప చనిపోవడం జరిగింది. అంటే ఆ రోజే స్కూల్కి వెళ్ళింది, ఆ రోజే చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకేనండి ఒక్కగాను ఒక కుమార్తె ఇక చావడానికి రెడీగా ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించాడు. అంటే ఎవరంటే ఒక బాధ్యత కలిగిన తండ్రి. చాలా మంది అండి, నేను చాలా మందిని చూశాను, కుటుంబాన్ని పట్టించుకోరు. చాలా మంది కుటుంబ యజమానులు కుటుంబాన్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు. ఎంతసేపు వాళ్ళ సుఖాలు, వాళ్ళ జలసాలు, వాళ్ళ సంతోషాలు, ఇక వాళ్ళే ఎవరి ఎక్కడ కనబోనివ్వండి. అసలు వాళ్ళు తింటున్నారా, వాళ్ళు ఉంటున్నారా, వాళ్ళు బాగున్నారా పట్టించుకోరండి. వాళ్ళ సుఖాలు. అంటే వీళ్ళు ఎవరు అంటే బాధ్యత లేని తండ్రులు, బాధ్యత లేని కుటుంబ యజమానులు. అలా ఎప్పుడు ఉండకూడదండి. నేను హ్యాపీగా ఉండాలి, నేనే సంతోషంగా ఉండాలి, నా భార్య ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, నా పిల్లలు ఏమైనా కానివ్వండి అంతే అని అనుకునే వాళ్ళు బాధ్యత లేని ఒక తండ్రి, ఒక యజమాని. కానీ ఈయన ఎవరైనా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మనం కనపడుతున్నాం. అయ్యో నా కూతురిగా ఇక బ్రతకదేమో అని
యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇదిగోనండి వెళ్ళి ఆయనను రమ్మని ఇదిగోనండి బ్రతిమలాడుతున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే మరి ఆయన కుమార్తెకు ఎందుకండి ఆ రోగం ఎందుకండి వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు ఆలోచన చేయగలిగితే ఎందుకు వచ్చిందంటేనండి, మీరు కూడా ఆలోచన చేయగలిగితే మనకు ఒక రోగం వచ్చినా, మనకు ఒక భయంకరమైన కష్టం వచ్చినా, ఒక తట్టుకోలేని శ్రమ వచ్చినా అవి ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు మిమ్ములను దేవుడు తన దగ్గరికి నడిపించుకోవడానికి ఇవి మనకు దేవుడు ఇవి అనుమతిస్తున్నాడు. ఇవి ఎందుకు వస్తున్నాయంటే మనం సెట్ కావాలండి. ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఈ తట్టుకోలేని శ్రమలు, ఈ భయంకరమైన ఈ శోధనలు, ఇదిగోనండి ఈ రోగాలు మనిషికి ఎందుకు వస్తున్నాయంటే మనము తన దగ్గరికి రావడానికి, మనము ఇదిగోనండి ఆయన మనల్ని సెట్ చేయడానికి ఇవి మనకు దేవుడు అనుమతిస్తాడటండి. ఇప్పుడు భయంకరమైన రోగం వచ్చిందనుకో అసలు దేవుడు ఒక ఆయన నమ్మకపోయేవాడండి. మంచి ఆరోగ్యం ఉన్నంతసేపు దేవుడు ఇలాగెందుకైనా, దేవుడు అలాగెందుకైనా అనేవాడు. దేవుడు పేదవాళ్ళు ఎందుకున్నారు, దేవుడు వాడు ధనవంతుడుగా అలాగెందుకున్నాడు అని ఆయన టైంలో ఆయన ఏమైపోయిందంటే డాక్టర్లు అన్నారు, నాయన ఇక నువ్వు బ్రతకవు అన్నప్పుడండి నేను చూశాను, నేను అంటే జరిగి చెబుతున్నాను, కథ కాదండి. ఇక ఆ చనిపోతాడు అన్న నెల రోజుల ముందండి బైబుల్ పట్టుకొని చదువుతున్నాడు. అంటే ఒక రోగం వచ్చి ఏం చేసిందండి ఇదిగోనండి ఆయనకు భక్తిని కలగజేసింది. అంటే రోగం వచ్చింది మంచిగానా అండి? మంచిగా. ఒక ప్రమాదం తప్పించుకున్నాం అనుకోండి, వెంటనే దేవుని దగ్గరకు వస్తాము. ఒక రోగం వచ్చింది అనుకోండి, దేవుని దగ్గరకు వస్తాం. ఈ పరిస్థితిలో ఒకవేళ రోగం తగ్గిపోయింది అనుకోండి, ఇక దేవుని విడిచిపెడతాడు ఆ వ్యక్తి. అందుకే ఒక రోగం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా తన దగ్గరికి తెచ్చుకోవడానికి, మనల్ని సెట్ చేయడానికి ఇవి అనుమతిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా తన కూతురు బాగలేదు కనుక యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఆహ్వానిస్తున్నాడు, అయ్యా మా ఇంటికి రావాలి. అందుకే మీరందరూ కూడా కీర్తనల గ్రంథం దగ్గరికి వద్దాం. అందరూ కూడా దయచేసి కీర్తనల గ్రంథము 119వ కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 119, 67 చదువు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటే దేవుణ్ణి పట్టించుకోము. శ్రమ రాకపోతే దేవుని పట్టించుకోము, రోగం రాకపోతే దేవుని పట్టించుకోము, ప్రమాదం నుంచి తప్పించుకోకపోతే దేవుని మనం పట్టించు. శ్రమ రాక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి, ఇక్కడ కూడా ఇదిగో మనం ఆలోచన చేయగలిగితే ఒక రోగము కానివ్వండి, ఒక కష్టము కానివ్వండి, ఒక బాధ కానివ్వండి, దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అది మర్చిపోవద్దు. ఇక్కడ కూడా యాయిరు కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఈ సమాజ మందిరపు అధికారి అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఆయన రిచ్గా ఉండవచ్చు. సమాజ మందిరపు అధికారి అంటే ఏంటిది మీరు ఆలోచించండి. ఆయన రిచ్ కావచ్చు, కానీ తన కుమార్తె పరిస్థితి బాగలేకపోయేసరికి 41వ వచనాన్ని మనం చదువుతాము. లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదవగలిగితే ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, అంటే తన కుమార్తె కోసము ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఆయన ఒక సమాజ మందిర అధికారి, ఒక హోదాలో ఉన్నాడు, మంచి రిచ్ కావచ్చు, కానీ ఇదిగోనండి తగ్గించుకుంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే యేసు పాదముల మీద పడి బ్రతిమిలాడుతున్నాడు. ఇంకా మీరు చూడగలిగితేనండి అదే మరలా కీర్తన గ్రంథం 119వ కీర్తనలో మరొక మాట కూడా మీరు చూడగలిగితే, అనేది వేరే మైక్స్ ఏమైనా ఆఫ్ చేయండి, వేరే ఆప్షన్స్ అన్నీ ఆఫ్ చేసేసాను. 119వ కీర్తన 71వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం.
71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన యొక్క ఆజ్ఞలు మనము పై గై కొనాలి అంటే శ్రమ రావాలి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మీకు శ్రమలు వస్తున్నాయంటే అది మీ మేలు కొరకే. మీరు తట్టుకోలేని శ్రమలు వస్తున్నాయంటే అది మీ మేలు కొరకే. అందుకే యోబు గారికి కూడా ఆయన కూడా శ్రమలు వచ్చాయి. చాలా అబ్బాయి ఎంత కష్టం, కానీ ఆయనకు వచ్చిన శ్రమలు మనకు రాలేదే. కానీ యోబు గారికి వచ్చిన శ్రమలు ఆయనకు రెండంత మేలు తీసుకొచ్చాయి, తీసుకొని వచ్చాయి. అందుకే అంటున్నాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. కాబట్టి తన కుమార్తెకు వచ్చిన జబ్బును బట్టి ఇదిగోనండి ఈ సమాజ మందిరపు అధికారి యేసు పాదముల మీద పడి అయ్యా మా ఇంటికి రావాలి అని ఆయనను ఆహ్వానిస్తున్నాడు. అంటే ఈయనలో ఏం కనపడుతుంది అన్నప్పుడు ఒక విధేయత ఇదిగోనండి ఈ సమాజ మందిరపు అధికారిలో మనకు కనబడుతుంది. ఇంకా మనం చూడగలిగితే యేసును ఆహ్వానించే గృహాలుగా మన గృహాలు ఉండాలి. కొన్ని గృహాలు నేను చూశానంటే ఏమున్నాయంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న వాక్యం ఎక్కడ పెట్టారంటే టీవీ మీద పెట్టారు. ఎక్కడ పెట్టారమ్మా? టీవీ మీద పెట్టారు. ఇప్పుడు టీవీ మీద పెట్టిన తర్వాత నేనైతే అప్పుడప్పుడు మనం అర్థం ఉంటాం కానీ కొన్ని గృహాలు అంటే ఇక్కడ మన దగ్గర కాదు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో జబర్దస్త్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆయన పెట్టిన వాక్యానికి ఇప్పుడు ఇక్కడ టీవీలో జరిగేదానికి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసును ఆహ్వానించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. యేసుక్రీస్తు వారు మన కుటుంబానికి ఇదిగోనండి వచ్చే విధంగా మన కుటుంబాలు ఉండాలి. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడంటే అప్పుడు ఆహ్వానించాడు. ఆ తర్వాత 42వ వచనం మనం చూడగలిగితే ఆయన ఆహ్వానించాడు. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒకటే కుమార్తె చాలా సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుతోనేమో ఆయన వెళ్ళుచుండగా జన సమూహము ఆయన మీద పడుచుండేది. ఇక యేసుక్రీస్తు వారు వస్తున్న క్రమంలో ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ కిక్కిరిసిపోయే జనాలు ఉంటారంట. ఇంకా యోహాను సువార్తలో అయితే లోకము ఆయన వెంట వెళ్ళుచున్నది. పెందల కడనే యేసుక్రీస్తు వారి మాటలు వినడానికి వచ్చేవారంటే ఎంత పబ్లిక్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలా జన సమూహము మరి కిక్కిరిసిపోవటం వల్ల ఏం జరిగిందంటే అండి 43వ వచనం నుండి మనం చదవగలిగితే అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు ఎల్లబడా జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనేను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీని చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి అందుకు ఆయన కుమారి ఆయనతో చెప్పాను. ఇక్కడ మనము చూడగలిగితే ఏమైంది సీన్ ఇక్కడ ఈ రక్తస్రావము గల స్త్రీ ఈమె అడ్డు రావటం వల్ల ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు ఆ గృహంలోకి వెళ్ళడం లేట్ అయ్యేసరికి ఏం జరిగింది 49వ వచనాన్ని మనం చదవగలిగితే ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయి
చనిపోయినది, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. బాగా వినండి, నెగ్లెక్ట్గా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక ఈ రక్తస్రావము రోగము గల స్త్రీ ఎప్పుడైతే అడ్డుగా వచ్చిందో అక్కడ యాయీరు గారి కుమార్తె చనిపోయింది. ఇప్పుడు యాయీరు గారి మనసు ఎలా ఉంటుందండి? అమ్మా, ఏదేదో నా కుమార్తెను బ్రతికించుకోవాలని ఆయన పాదముల మీద పడి ప్రతిమాని నేను తీసుకొని వస్తుంటే ఈమె అడ్డుగా రావడం వల్ల నా కుమార్తె చనిపోయింది అని మనసులో అనుకొని ఉంటాడా? అనుకొని ఉంటాడా? అమ్మా, అనుకొని ఉంటాడా? ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే ఐసీలో ఉన్నారన్నమాట, క్రిటికల్ పొజిషన్లో ఉన్నారన్నమాట. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే మరొక ఎమర్జెన్సీ కేసు రాగానే ఈయన వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. ఈయన వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గరికి వచ్చాక ఈయన పోయాడు అనుకోండి. అమ్మ ఎట్లుంటుందమ్మా? మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం వల్ల ఈయన చచ్చిపోయాడని పెద్ద గొడవ అవునా కదా? ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ ఇంటికి వస్తున్న క్రమంలో ఎప్పుడైతే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, ఇదిగోనండి ఆమె వల్ల ఏం జరిగింది? ఆమె వల్ల ఇదిగో యాయీరు కుమార్తె చనిపోయింది. మరి మనసులో ఏమనుకొని ఉంటాడో కానీ అప్పుడు మనం చూడగలిగితే 50 వచనము యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి, ఇదిగోనండి కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది, ఆమె బ్రతుకుతుంది, యేసుక్రీస్తు వారు బ్రతికిస్తాడు అని విశ్వాసం ఉంచాడు. రెండవది, చనిపోయిన నా కుమార్తెను కూడా ఆయన బ్రతికిస్తాడు అని ఈ సమాజ మందిరపు అధికారి విశ్వాసం ఉంచాడు. ఎంత గొప్ప విశ్వాసం మీరు ఆలోచించండి. ఎంత ఒక అద్భుతమైన వ్యక్తులు మీరు చాలా అద్భుతమండి. ఎందుకంటే ఇది చనిపోయే ముందు బ్రతికిస్తాడని నమ్మాడు, చనిపోయిన తర్వాత కూడా నా కుమార్తెను బ్రతికిస్తాడు అనే విశ్వాసం ఉంచాడండి ఈ సమాజ మందిరపు అధికారి. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తర్వాత మీరు త్వరగా 51 నుంచి మనము త్వరగా చదవగలిగితే లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచు ఉండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయేదని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా నిమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చాను కనుక వెంటనే ఆమె లేచాను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు విస్మయము పొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితో చెప్పవద్దని వారిని ఆజ్ఞాపించాను. ఎప్పుడైతే క్రీస్తును తమ గృహములోనికి ఆహ్వానించారో, ఇదిగోనండి ఆ చనిపోయిన ఆ కుటుంబంలో మరలా ఏం తీసుకొచ్చాడండి? సంతోషము, ఆనందము దేవుడు తీసుకొని వచ్చాడు, బతికించాడు. ఇదిగో మరలా వారికి అప్పగించాడు. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే ఈ గృహము ఏంటి అన్నప్పుడు యేసును తమ గృహములోనికి ఆహ్వానించారు. అంటే యేసును ఆహ్వానించిన గృహము ఎవరంటే సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు గృహము. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు ఆ గృహములోనికి వచ్చారో ఏడుపులు ఆగిపోయాయి. ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, చనిపోయిందని ఏడుపులు ఆగిపోయాయి. సంతోషం అనేది ఆ కుటుంబంలోనికి రావడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యాయీరు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడండి, ఇతను మనకు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఈ యాయీరు మనకు కనబడుతున్నాడు. రెండవది, ఆయన ఒక సమాజ మందిరపు అధికారి అంటే చాలా గొప్ప స్థితిలో ఉంటాడు. ఎందరో ఆయన పాదముల మీద పడి ఉంటారు. కానీ ఇదిగోనండి మనం ఆలోచన చేయగలిగితే ఆయన గర్వము, ఆయన హోదా, ఆయన స్థితి, ఆయన అన్ని కూడా పక్కన పెట్టి
యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. ఇది రెండో విషయం అయితే, మూడవది ఏంటంటే ఆయన తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారి పాదముల మీద పడేంతగా ఆయన తగ్గించుకున్నాడు. మూడో విషయము ఏంటి అన్నప్పుడు, మంచిది. ఇక నాలుగవది ఏంటండి? నాలుగవది, యేసు మాట మీద నమ్మకం ఉంచిన ఒక తండ్రిగా మనం కనపడు. చనిపోయిన నీ కుమార్తె బ్రతుకుతుంది, విశ్వాసం ఉంచమనగానే ఇదిగోనండి విశ్వాసం వచ్చాడు. మరి ఈరోజు నేను అడుగుతున్నాను, క్రీస్తును ఆహ్వానించే గృహాలుగా మన గృహాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారిని ఆహ్వానించే గృహాలుగా మన గృహాలు ఉన్నాయా? ఒక్కసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. అందుకే క్రీస్తును ఆహ్వానించిన గృహము, క్రీస్తును కోరుకున్న గృహము, ఆయన కుటుంబములో ఉంటే ఇదిగోనండి ఏడుపులు ఆగిపోయాయి. ఆయన కుటుంబంలోకి వస్తే చనిపోయిన వారు బ్రతికించాడు. అందుకే యాయిరు ఆయన కుటుంబము ఇదిగో యేసును ఆహ్వానించిన కుటుంబము. ఇది క్రీస్తును కోరుకున్న కుటుంబం అయితే ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. టైం లేదు కనుక నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని కుటుంబాల గురించి ఈ లూకా సువార్తల నుంచి మనం అందరం కూడా ఆలోచిద్దాము. యేసును కోరుకునే గృహాలుగా, కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ